హే దోస్తులు అందరికీ నమస్తే. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. ఈయాటి ముచ్చటేందంటే ఖతర్నాక్ చికెన్ కూర చపాతీతో మీ ముందుకు వచ్చేసా. అసలే బోనాలు కదా, ఎవరింట్లో చూసినా చికెన్ మటన్ లేందే మనకు గల్వదు. అందుకే ఒక్కసారి ఇట్లా చేసుకొని తినుండ్రి, రోజు దావతే ఇంట్లో. ఒక్కసారి ఈ వీడియో చూడుండ్రి, ఎప్పటికీ ఇట్నే చేసుకుంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది చికెన్, అది లేని కూర కాదు కదా మరి. ఇప్పుడు ముందు చికెన్ దుకాణం పోయి 1 కిలోతో 2 కిలోలు చికెన్ తెచ్చుకోండి. నేనైతే 2 లెగ్ పీసులు అయితే కొట్టిపించిన, మీరు ముక్క జరంత పెద్దగా కొట్టించుకోండి. ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో మళ్ళీ చేసుకుంటారు. చికెన్ అయితే కడుగుండ్రి మంచిగా. ఫస్ట్ కడగన్నా కదా అని ఒక్కసారి కడుగుకుండ్రి, 2-3 సార్లు కడుక్కోండి, మంచిగా ఉంటుంది. కడుక్కున్నాక సగం చెంచాడు పసుపు, మన తెలంగాణలో గట్టి కారం తింటాం కాబట్టి 3 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 చెంచాన్నర అల్లం, చెంచాడు ధనియాల పొడి, చెంచాడు గరం మసాలా పొడి, 1 చెంచాడు చికెన్ మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుండ్రి. అన్నట్టు మర్చిపోయినా, 1 చెంచాడు నూనె కూడా పోసుకోండ్రి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు అన్నీ కలిసేటట్టు కలుపుండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఇక్కడ కలపడంలోనే అంత ముచ్చట ఉన్నది. ఇక్కడ ఇంతంత పెరిగేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండ్రి. ఒక 4-5 పొడుగ్గా కోసిన మిరపకాయలు కూడా అందులో వేసుకోండ్రి. ఇప్పుడు పొయ్యి అంటు పెట్టి ఒక గిన్నె పెట్టుకోండ్రి, తగినంత ఆయిల్ పోసుకోండ్రి. ఈ నూనె కాగేలోపు 2 ఉల్లిగడ్డలు సన్నగా కోసుకొని పెట్టుకోండ్రి. ఇక కాగిన నూనెలో అవ్వేసి మంచిగా వేయించుకోండ్రి. ఇక చూడండి ఎట్లేగానే ఎర్రగా ఇట్లేగే దాకుంచుకోండి మరి. ఇప్పుడు ఏగిన ఉల్లిగడ్డలు తీసుకుపోయి మనం కలిపి పెట్టుకున్న చికెన్లు వేయండి, మంచిగా ఒకసారి కలుపుకోండి. వేయించుకున్న ఉల్లిగడ్డల నూనె జరంతా పోసుకోండి, అందులో మంచిగా కలుపుండ్రి. ఇక కలుపుకున్న దాన్ని 1 గంట సేపు పక్కకు పెట్టుండ్రి. ఇప్పుడు చపాతీ చేసుకోవాలి కాబట్టి పిండి కలుపుకొని పెట్టుకుందాం. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి చపాతీలు. మంచిగా కలుపుకొని పెట్టుకోండి. కలుపుకున్న చపాతీని 1 గంట సేపు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతీ చేసుకోండి. పొయ్యి మీద పెనం పెట్టి ఆ చపాతీని మంచిగా అటు ఇటు కాల్చుకోండి.
ఇక చపాతీలు చేసుడు అయిపోయింది, కూర మొదలు పెడదాం. ఒక గిన్నెల నూనె పోసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కూరల బాగానే నూనె పోసినాం కాబట్టి కొంచెం పోసుకోండి. అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోండి. ఉల్లిగడ్డ జరంత వేగినాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉన్నది కదా, అది ఇంట్లో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుండ్రి. ఒక 5 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే జర నూనె పైకి వస్తుంది, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ముక్కకు కలిపి పెట్టిన మసాలా మొత్తం నూనెలో ఫ్రై అయ్యేదాకా దగ్గరకు వచ్చేదాకా ఉంచుండ్రి. నూనెలో ముక్క మంచిగా కుతకుతలాడాలి, అప్పటిదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. ముందుకు కలిపి పెట్టుకున్న గిన్నెల ఇంతంత మసాలా ఉంటుంది కాబట్టి దాంట్లోనే నీళ్ళు పోసి కలుపుకొని ఆ నీళ్ళు కూరలో పోసుకోండి. ఇంతంత కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత దగ్గర పడుతుంది, దించేసుకోండి. ఇక చూడండి మన కూర ఎట్లయిందో, దగ్గరికి చూస్తేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండ్రి, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకొని తిన్నాం, ఎట్లుంటుందో చెప్తా. ఇక మనం చేసుకున్న చికెన్, ఒక చపాతి, 2 ఉల్లిగడ్డ ముక్కలు పెట్టుకొని తిన్నాము, ఇక మంచిగా ఉంటుంది. చూడండి ముక్క ఎట్లా ఉడికిందో, ఇట్లా మెత్తగా ఉడకాలి, అప్పుడే మన కూర టేస్ట్ మస్తు ఉంటుంది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ దోస్తులు, బాయ్.